ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే తన లోకేష్ సొంత తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్ జూడో అసోసియేషన్ కు ఇంకొక అధ్యక్షుడు. ఫర్గెట్ అబౌట్ మెడల్స్ గురించి మాట్లాడడంలా, కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఆధారంగా వీళ్ళే ధృవీకరిస్తారు, వీళ్ళే ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికెట్ల ఆధారంగా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పరీక్షే రాయకుండా, ఇంతకు ముందు స్పోర్ట్స్ కోటాస్ ఉండేటివి, కానీ ఖచ్చితంగా డిఎస్సి పాస్ కావాలి. డిఎస్సి క్వాలిఫై అయిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా కానీ ఇంకోటి కానీ. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? పని అయిపోయిన తర్వాత 372 మందిని రిక్రూట్ చేసిన తర్వాత ఇదే గవర్నమెంటే మళ్ళీ ఈ జీవోలను రద్దు చేసింది. రద్దు చేసి ఇక మీదట క్వాలిఫై అయితేనే అని చెప్పి మళ్ళీ పాత పద్ధతిలోకి వచ్చింది. నిజంగా ఈ మాదిరిగా జీవో నెంబర్ 447 ఎందుకు ఇచ్చినారు? పని అయిపోయిన తర్వాత మళ్ళీ జీవో నెంబర్ 23 and 56 ఎందుకు ఇచ్చినారు? దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందా లేదా? ఏకంగా జీవోలు ఇచ్చే స్థాయిలోకి స్కామ్ పోయింది అని అంటే ఏకంగా పై నుంచి కింది దాకా అందరు ఉన్నట్టా లేదా? పైన ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి కింద దాకా అందరు ఉన్నట్టా లేదా? మంత్రి సంతకం లేని జీవో ఇవ్వగలుగుతారా? మంత్రి ఆమోదం లేకుండానే ఇవ్వడము, రద్దు చేయడాను పని అయిపోయి చేసినాక.